Hi, welcome to Motor Style. ఇదేంటి ఇది మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కార్ అనుకుంటున్నారా? డెఫినెట్లీ నాట్. ఈ కార్ వెనుక దేర్ ఆర్ 8 యంగ్ బ్రెయిన్స్. ఈ కార్ పేరు జీనో. దిస్ ఇస్ ద ఎలక్ట్రిక్ కార్. ఈ కార్ని స్టూడెంట్స్ అందరూ కలిసి తయారు చేశారు. అండ్ దీన్ని మార్కెట్లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది, దీన్ని ఎలా తయారు చేశారు, ఏంటి ఈ కారు కాస్ట్ ఎంత? ఈ కార్ కాస్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే నేను చెప్తే బాగుండదు, జస్ట్ అరౌండ్ $500,000. మరి ఆ స్టూడెంట్స్తోనే మాట్లాడదాం. లెట్స్ క్యాచ్అప్ విత్ దెమ్. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ కార్ చేయడానికి ఎంత టైం పట్టింది, వాట్ వాస్ ద ఐడియా బిహైండ్ దిస్ కార్, ఇలాంటి ఒక చిన్న క్యూట్ కార్ని చేయడానికి రీజన్ ఏంటి కనుక్కుందాం. అండ్ హియర్ ఆర్ ద స్టూడెంట్స్. మీ పేర్లు? నా పేరు ప్రభుదాస్. రాజ్ కుమార్, కిరణ్ కుమార్, శ్వేత, కిషోర్ కుమార్. వీళ్ళ టీంలో 8 మెంబర్స్ ఉన్నారు, కానీ ప్రస్తుతానికి 6 మంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ దే ఆర్ స్టడింగ్ 4th ఇయర్ ఇంజనీరింగ్ ట్రిపుల్ బ్రాంచ్ డివిఆర్ కాలేజ్లో. మీరు ఈ కార్ని తయారు చేయాలి అనే ఐడియా ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ వాజ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. ఆ మంత్లో ఏంటంటే మేజర్ న్యూస్ మెయిన్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం అలాంటివి జరిగాయి. సో అప్పుడే మా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడం కూడా అప్పుడే జరిగింది. అప్పుడు ఏంటంటే యాజ్ ఏ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ మామూలుగా ఏంటంటే జనరల్గా ఆలోచించేది ఏంటంటే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ క్రియేట్ చేయడం, లేకపోతే ఒక కొత్త టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయడం ఇన్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్. సో వీ హ్యావ్ ఫోకస్డ్ ఇన్ ద జనరల్ ప్రాబ్లమ్ అండ్ వీ హ్యావ్ సాల్వ్డ్ ఇట్ ఇంటూ ఎలక్ట్రికల్ సిస్టమ్, ఎలక్ట్రికల్గా సొల్యూషన్ అనమాట. మామూలుగా అది ఆయిల్ యూజ్ చేయకుండా వెహికల్స్ రన్ అవ్వాలి. ఆయిల్ యూజ్ చేయకుండా వెహికల్స్ రన్ అవ్వాలంటే వాటిలో ఇంజన్ ఉండొద్దు అన్నమాట. ఇప్పుడు ఇంజన్ లేకుండా వెహికల్స్ అంటే బై యూజింగ్ బ్యాటరీస్. ఓకే, సో బేసిక్లీ ఈ కార్లో ఇంజిన్ లేదు, దెవ్ యూజ్డ్ బ్యాటరీస్ అనమాట. ఈ కార్ ఇప్పుడు బ్యాటరీ వల్లే నడుస్తుంది. అంటే మనం ఛార్జ్ పెట్టుకుంటే చాలు, వీ కెన్ డ్రైవ్. ఎంతవరకు డ్రైవ్ చేయొచ్చు, ఎన్ని అవర్స్ ఛార్జ్ పెట్టాలి అనేది కూడా వాళ్ళని అడుగుతాం. సో శ్వేత, ఈ కార్కి ఎన్ని అవర్స్ ఛార్జ్ పెట్టాలి అండ్ ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేయొచ్చు? ఓకే, 6 to 8 hours ఛార్జింగ్ పెడితే మనము మినిమం 60 kilometers పర్ ఛార్జ్ అనమాట. 60 kilometers మనం వెళ్ళచ్చు. స్పీడ్ వచ్చేసి 40 kilometers. అండ్ బ్రదర్, నువ్వు చెప్పు, ఈ కార్కి జీనో అనే పేరు ఎందుకు పెట్టారు? యాక్చువల్లీ మా కార్ నేమ్స్ వచ్చేసి జీనో. జీనో మీన్స్ స్పిరిట్ ఆఫ్ పర్ఫెక్షన్, అంటే ఏది చేసినా పక్కాగా చేయాలి. మేము మా ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి టైం 3 months, అంటే నథింగ్ బట్ 90 days. అందులో 45 days కాలేజ్కి రావాలి, ప్లస్ 45 days ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. సో విత్ ఇన్ ద 45 days ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఈ కార్ తయారు చేయాలనుకున్నాం. దాంట్లో వచ్చేసి 2 types ఆఫ్ డిజైనింగ్ ఉంటుంది. ఒకటి మెకానికల్ డిజైనింగ్ అండ్ ఎలక్ట్రికల్ డిజైనింగ్. మెకానికల్ డిజైనింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో దానికి ఎంత టైం స్పెండ్ చేయాలి, అలా పక్కా ప్లాన్తో ఎలక్ట్రికల్ కనెక్షన్ ఎంత టైం తీసుకుంటుంది, దానికి ఒక కరెక్ట్ డేస్ ముందే చేసుకొని అలా పక్కా ప్లాన్తో ఈ కార్ చేస్తాం. కనుక మా కార్కి జీనో అని పేరే సూట్ అవుతుందని చెప్పేసి జీనో పెట్టేస్తాం. సో విన్నారు కదా, జీనో. ఈ కార్ పేరు జీనో, స్పిరిట్ ఆఫ్ పర్ఫెక్షన్ అనమాట. వాళ్ళ యంగ్ ఎనర్జీని, ఆ పర్ఫెక్ట్ ఎనర్జీని దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఈ కార్కి మెకానికల్ డిజైనింగ్ ఎవరు చేశారు? ఈ కార్ బేసిక్గా మా ఫ్రెండ్ నాకు వచ్చి మేము ఒకరోజు ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. అరే నిన్న చూస్తే పెట్రోల్ రేట్ తక్కువ ఉంది, ఇంత పెరిగిపోయింది ఏంటో అన్నాడు. ఇంత పెరిగిపోవడానికి సరే మరి ఏం చేద్దాం రా, పెరిగింది కదా పక్కగా పోపియాలి అని చెప్పి అనుకున్న తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ చేసుకోరన్నాడు. ఎలక్ట్రిక్ వెహికల్ ఏంటో ఇట్లా మాట్లాడుతున్నాను చెప్పి సరే అని చెప్పి మామూలుగా 4th year ప్రాజెక్ట్ ఉంది, ఇది ఏదో వెరైటీగా మామ అని చెప్పి మేము ట్రై చేస్తాం. ఏదో వెరైటీని మీ అమ్మ అని ట్రై చేశారంట. దే కమ్ అప్ విత్ న్యూ ఇన్వెన్షన్. బాగుంది మామ నీ కారు. థ్యాంక్ యూ మామ. ట్రై చేసాము. యాక్చువల్గా దీనికి మాకు డ్యూరేషన్ చూసుకున్నాం. దీన్ని కార్ చేయాలంటే మెకానికల్ డిజైన్ అనుకున్నాం. ఫస్ట్ ఎవరు మాకు ఈ కాన్సెప్ట్ తెలియదు, మేము చేయము ఇది అని అన్నారు. ఫ్యాబ్రికేషన్ మెకానికల్ ఫ్యాబ్రికేషన్ మేము చేయమన్నారు. సో మాకు అనుకోకుండా ఐ థ్యాంక్ టు అబ్దుల్ భాయ్, ఎస్పెషల్లీ అబ్దుల్ భాయ్, డెక్కన్ వెల్డర్స్. సో అతనికి వెళ్ళి మా కాన్సెప్ట్ చెప్తే అతను మాకు మేము అనుకున్నట్టు స్పిరిట్ ఆఫ్ పర్ఫెక్షన్ లాగా మాకు అనుకున్నట్టు మా చేతిలో పెట్టాడు. విత్ ఇన్ 25 daysలో మా చేతిలో పెట్టాడు. సో మెకానికల్ డిజైన్ అదే పెట్టాడు, ఎలక్ట్రికల్ మొత్తం మేము ఓన్గా చేసుకున్నాం. ఓకే, ఈ కార్ కాస్ట్ ఎంతో కనుక్కుందాం. సో బ్రదర్, ఈ కార్ కాస్ట్ ఎంత? ఈ
కార్ కాస్ట్ వచ్చేసి 60,000 రూపాయలు మాత్రమే. కామన్గా ప్రతి ఒక్కరికి కార్ కొనాలన్న ఆశ ఉంటుంది, కానీ దాన్ని కొనడానికి కొంతమందికే సహాయపడుతుంది. సో మా ఉద్దేశం ఏంటంటే మా ప్రాజెక్ట్ వల్ల కొంతమంది అయినా వారి యొక్క ఆశలు తీర్చుకోవాలన్న ఆశతో మేము ఈ కార్ తయారు చేస్తాము. ఇది ప్రతి ఒక్కరు కూడా కొనుక్కునే విధముగా మేము దీన్ని డిజైన్ చేసాము. అంతేకాకుండా కార్ కొన్నంత మాత్రమే దాని యొక్క మెయింటెనెన్స్ కూడా చాలా ముఖ్యం. సో దీని యొక్క మెయింటెనెన్స్ కూడా మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. మనం ఛార్జింగ్ పెట్టుకుంటూ మనం జస్ట్ రౌండ్లు వేసుకుంటూ రావచ్చు. విత్ లో మెయింటెనెన్స్ దీని ద్వారా మనం చాలా ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఈ కార్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్? మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మా ఫ్రెండ్స్ చెప్పినట్టు ఆయిల్ ప్రైస్. సో దీనికి ఎలాంటి ఆయిల్ యూజ్ చేయము, జస్ట్ కరెంట్తో రన్ అవుతుంది. ఆ కరెంట్ కూడా వచ్చేసి చాలామంది అనుకుంటారు కరెంట్తో రన్ అవుతుందని, కానీ ఎంత కరెంట్ ఇది లాగేస్తుందో అని. సో ఇది ఎక్కువగా లాగేయదు. దీనికి 70 పైస్ పర్ కిలోమీటర్ మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్. ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ అసలు నేను స్కోప్ చేసింది ఏంటంటే పొల్యూషన్ ఫ్రీ వెహికల్. అందరూ అంటున్నారు నానో అని. నానో వచ్చేసి ఏంటంటే తక్కువ రేట్లో వచ్చిన అది మళ్ళీ పొల్యూషన్ వెహికలే. బట్ మా కార్ అలా కాదు, మాది పొల్యూషన్ ఫ్రీ వెహికల్. దీని నుంచి ఎలాంటి ఎగ్జాస్ట్ రాదు. సో వాతావరణ కాలుష్యం మనం తగ్గించవచ్చు. దానివల్ల ఇలాంటి ఎండలు ఈ సమ్మర్లో రాకపోవచ్చు. ఇంకా మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఛార్జింగ్కి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అది దీని ఒక మెయిన్ ప్రాబ్లం. ఎన్ని అవర్స్ తీసుకుంటుంది యాక్చువల్లీ దీని ఛార్జింగ్కి 6 to 8 hours. మా 48 volts బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి 6 hours ఎనఫ్. అది మెయిన్ డిసడ్వాంటేజ్ అనుకుంటున్నాం, బట్ కాకపోవచ్చు. ఎందుకంటే బ్యాటరీస్ ఇంకా మంచి తీసుకోగలిగితే ఆ ఛార్జింగ్ టైం కూడా డిక్రీజ్ చేయొచ్చు. ఒకవేళ డ్రైవ్ చేస్తున్నాం మనము, కార్ బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది, చుట్టుపక్కల ఎవరు లేరు, అదో అర్ధరాత్రి 12 గంటలు, ఎవరింటికైనా వెళ్ళి కొంచెం నా కార్ ఛార్జ్ పెట్టుకుంటాను అనుకోండి, చాలా కష్టం అయింది. అలాంటి టైంలో దీని సొల్యూషన్ ఏంటి? ఒక ఐసీ ఇంజన్ బ్యాక్ సైడ్ షాఫ్ట్తో కపుల్ చేస్తామనుకోండి. సో ఇన్ కేస్ మీకు ఎట్లా పవర్ లేదు ఇప్పుడు, సో దాంట్లో లిటిల్ బిట్ ఫ్యూయల్, మీకు ఒక 10 kilometers ఇంకా వెళ్ళాలి, మీ డెస్టినేషన్ 10 kilometers అవుతుంది. సో లిటిల్ బిట్ ఫ్యూయల్ వేసుకొని యాడ్ చేసుకొని మీరు వెళ్తూ ఉంటే వీల్స్ రొటేట్ అవుతూ ఉంటే బ్యాక్ సైడ్ వీల్స్, అది ఒక మోటార్ జనరేటర్లా వర్క్ చేసి బ్యాటరీస్ ఛార్జ్ అవుతాయి. మీరు ఒక 10 kilometers వెళ్ళాలనుకోని ఇప్పుడు ఫ్యూయల్తోని ఒక ½ an hour విత్ పెట్రోల్ ఫ్యూయల్ అయిపోయిన తర్వాత ఒక ½ an hour మీరు బ్యాటరీస్ ఛార్జ్ అవుతాయి కదా, దాంతో వెళ్ళిపోవచ్చారా? ఇప్పుడు 500 watts యూస్ చేశారు కాబట్టి అరౌండ్ 60,000 ఈ కార్లో, 60,000లో ఈ కార్ని మీరు చేశారు. 1000 watts బ్యాటరీ వాడినప్పుడు అప్పుడు కాస్ట్ ఎంత పెరిగే ఛాన్స్ ఉంటుంది? సుమారుగా ఒక 10,000 ఆ రేంజ్లో వచ్చేస్తుంది. ఒక 10,000. సో ఆల్మోస్ట్ ఒక 70,000. 70,000. బట్ స్టిల్ ఒక చిన్న జస్ట్ ఒక 2 members వెళ్ళే కెపాసిటీ మాత్రమే మీ కార్ ఉంది. మరి నానో రీసెంట్గా రిలీజ్ చేశారు, అది 1 lakh కార్ వస్తుంది. మరి అందులో 4 కూర్చొని వెళ్ళొచ్చు. టాప్ ఇట్స్ ఈవెన్ మోర్ లైక్ ఒక కమర్షియల్ కార్ లాగా ఉంది. మరి ఆ పాయింట్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వాట్ ఆర్ యూ ప్లానింగ్? మీరు జీనోని నానోతో కంపేర్ చేయాలి అనుకుంటే, ఒకవేళ నానో ఇస్ ద మాస్ ప్రొడక్షన్, అంటే ఒకేసారి ప్రొడ్యూస్ చేస్తున్నారు కనుక, సో ఈ కాస్ట్ని తయారు చేయడానికి 60,000, బట్ ఇది ఎగ్జాక్ట్లీ 60 కాదు. మెకానికల్ డిజైన్ వచ్చేసి 30,000 ప్లస్ ఎలక్ట్రికల్ 30,000. సో ఇది ఫైబర్తో చేసి ఉన్నట్లయితే తక్కువ తీసుకుంటుంది ఖర్చు. అలానే మాస్ ప్రొడక్షన్ చేస్తే ఇంకా తగ్గుతుంది ఖర్చు. అలా కాకుండా మేము ఎలక్ట్రికల్ పార్ట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో కొన్నాము. అదే విత్ ఇన్ ద కంపెనీ తయారు చేసి ఉన్నట్లయితే ఇక్కడ బయటకు ఒక్కో పార్ట్ని కొన్నప్పుడు ఒక్కో పార్ట్ పైన మళ్ళీ ప్రాఫిట్ వాళ్ళు చూసుకొని మాకు సేల్ చేశారు. సో అలా ప్రైస్ ఇంక్రీజ్ అయింది. కానీ అన్నీ ఒకే కంపెనీలో ఒకే దగ్గర తయారు చేసినట్లయితే ఇది వచ్చేసి 30,000లోనే వచ్చే ఛాయిస్ ఉంది. సో ఇలా మనం కాస్ట్ డిక్రీజ్ చేయొచ్చు. అలానే సిటర్ కెపాసిటీ అంటున్నారు. సిటర్ కెపాసిటీ ఇప్పుడు 2 ఉంది. సో ఇది 500 watts రన్ అవుతుంది కనుక 2 seaters. అదే మనం 750 or 1000 watts యూజ్ చేసుకున్నట్లయితే 4 seaters మనం చేసేయచ్చు. టాప్ వచ్చేసి కవర్ చేసుకోవడానికి మొత్తం డిజైన్ వచ్చి మనం వెయిట్ పడేది డౌన్వర్డ్లోనే. అప్పట్లో అంత స్ట్రాంగ్ లేకపోయినా పర్లేదు. సో వుడ్తో కానీ నార్మల్ ఫైబర్తో కానీ చేసినట్టయితే ఇట్ విల్ నాట్ యాడ్ ద కాస్ట్. చూసారు కదా, ఈ కార్ డ్రైవ్ చేయడానికి కూడా చాలా క్యూట్గా ఉంది. ఇందులో ప్రస్తుతానికైతే బ్యాటరీ ప్యాకప్ లేకపోవడం వల్ల రివర్స్ వెళ్ళదన్నమాట. కానీ ఫ్రంట్కి అయితే ఈజీగా వెళ్ళిపోద్ది. ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న 500 watt బ్యాటరీతో 40 km/h స్పీడ్ అయితే మనం హ్యాపీగా డ్రైవ్ చేయొచ్చు. చూసారు కదా ఎంత కంఫర్టబుల్గా వెళ్తున్నానో. మనల్ని జనరల్గా అంటుంటారు కదా జల్సా ట్రిప్ అని. ఆ జల్సా ట్రిప్లు అంటే ఇలాంటివి అనమాట. హాయిగా వెళ్ళొచ్చు. ఇట్లా హార్న్ కూడా ఉంది, వింటారా? విన్నారా హార్న్? సైడ్ ప్లీజ్. ఓకే, ఇక్కడ చూసారు కదా హూ ఇస్ నెక్స్ట్.
మీరు చెప్పండి, హూ ఇస్ నెక్స్ట్? ఓకే, ఈ కార్లో టెక్నికల్గా ఏంటి వాట్ ద పార్ట్? ఓకే, ఇక్కడ సపోజిట్లీ జనరల్గా అన్ని కార్స్కి ఇంజిన్ ఉంటుంది, మీ కార్కి బ్యాటరీ పెట్టారు. వాట్ బ్యాటరీ యూజ్ ఈ కనెక్షన్స్ ఏంటి? ఇందులో మెయిన్ బ్యాటరీస్ యూజ్ చేస్తాం యాజ్ ఏ ఫ్యూయల్. సో బ్యాటరీస్ ఏంటంటే సీల్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్. సీల్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వీటి ఏంటంటే మెయింటెనెన్స్ అవసరం లేదన్నమాట. మామూలు బ్యాటరీస్ ఏంటంటే ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోయింది, మళ్ళీ అందులో వాటర్ ఆయిల్ అలాంటి పోయాలి. ఇందులో అంటే అలాంటి అవసరం లేదు. ఇందులో ఛార్జింగ్ డిశ్చార్జింగ్ టైం వచ్చేసి 500 times ఛార్జింగ్ డిశ్చార్జింగ్ చేసుకోవచ్చు. సో దీని లైఫ్ టైం వచ్చేసి ఒక 2 to 3 years. ఓకే, 500 times ఛార్జ్ చేసి డిశ్చార్జ్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఈ కార్ను ఒక 2 నుంచి 3 సంవత్సరాల వరకు వాడచ్చండి. ఐ థింక్ ఇట్స్ గుడ్ వన్. ఈ బ్యాటరీస్ మళ్ళీ బ్యాటరీస్ మార్చుకుంటే మళ్ళీ బ్యాటరీస్ మార్చుకోవాలి ఆఫ్టర్. ఒక బ్యాటరీ ఎంత కాస్ట్? ఒక బ్యాటరీ వచ్చేసి 2000. 4 బ్యాటరీస్ వాడారు. 4 బ్యాటరీస్ వాడారు. సో 6000 రూపాయలు. ఏ బ్యాటరీ ఇది? వాట్ ఇస్ సీల్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్. సీల్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వాడారు. 4 బ్యాటరీస్. ఒక బ్యాటరీ ఇస్ ఆల్మోస్ట్ 2000 రూపీస్ అంటున్నారు. 6000 రూపాయల్లోనే కార్ ఇంజిన్ పార్ట్, అంటే ఇక్కడ ఉన్నది మాత్రం బ్యాటరీ పార్ట్ ఇస్ రెడీ. ఇంకా వాట్ ఆర్ ద కనెక్షన్స్? This is main heart of this circuit. This is total electrical circuit. This is brushless DC motor control. So in the name itself indicate that brushless DC motor. Brushless DC motor అంటే అందులో బ్రషెస్ ఉండవు. మామూలు మోటార్స్లో ఏంటంటే బ్రషెస్ ఉంటాయి. ఆ బ్రషెస్ వల్ల మెకానికల్ లాసెస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో బ్రషెస్ ఉండవు, సో అలా మెకానికల్ లాసెస్ ఎలిమినేట్ అవుతాయి. సో ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఈ మెకానికల్ లాసెస్ అంటే ఏంటి? మెకానికల్ లాసెస్ ఎలా డెవలప్ అవుతాయి అంటే హీట్ జనరేట్ అవుతుంది అన్నమాట. ఆ హీట్ జనరేట్ అవ్వడం వల్ల ఈ మెకానికల్గా ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. సో ఇందులో ఏంటంటే బ్రషెస్ యూజ్ చేయం. సో దానివల్ల బ్రషెస్ ఎందుకంటే కాంపిటీషన్, ఎలా అంటే టెక్నికల్గా కాంపిటీషన్ అనమాట. ఇందులో వచ్చేది డీసీ, కానీ లోపల కావాల్సింది ఏసీ అనమాట. ఇది కంట్రోలర్ ఏం చేస్తుంది, డీసీ నుంచి ఏసీగా కన్వర్ట్ చేస్తుంది లోపల బై యూజింగ్ మాస్ఫెట్స్. మాస్ఫెట్ సర్క్యూట్స్ ఉంటాయి అందులో. సో ఆ సర్క్యూట్ ఏంటంటే ఈ డీసీ వోల్టేజ్ని ఏసీగా వీల్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. వీల్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. మామూలు హబ్ మోటార్ ఎక్కడ ఉంది? హబ్ మోటార్ ఐ సెడ్ దట్ హబ్ మోటార్ నథింగ్ బట్ హబ్ విత్ ఇన్ ద వీల్. ఇక్కడ ఈ వీల్ లోపలనే మోటార్ వెళ్ళిపోతుంది. ఈ మొత్తం పార్ట్ వచ్చేసి హబ్ మోటార్ అంటుంది. ఇదే బ్రష్లెస్ డీసీ మోటార్. దీనికి వచ్చేసి బ్రేక్స్ ఈ సైడ్ ఉంచేస్తాము. మనం ఓన్లీ 1 వీల్లోనే ఈ హబ్ మోటార్ ఫిక్స్ చేస్తాం. అలా కాకుండా అక్కడ ఆ వీల్ని ఫ్రీగానే వదిలేస్తాం. సో ఇలాంటి మోటార్ ఇంకోటి ఫిక్స్ చేసుకుంటే మనం కెపాసిటీ పెంచుకోవచ్చు, ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టీరింగ్ పార్ట్ దగ్గర ఏముంది? స్పీడోమీటర్. ఓకే, అండ్ ఇండికేటర్స్. ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఐబీమ్ ఇండికేటర్. బ్యాటరీ ఛార్జ్ ఎంత ఉంది? సో దిస్ ద ఫుల్ ఛార్జ్. ఓకే, దాని హెల్త్ ఇండికేటర్. ఓహో, చూసారు కదా, దట్స్ క్యూట్ ఫీచర్. అక్కడ మనకి పెట్రోల్ ఉందో లేదో అనేది పెట్రోల్ ఇండికేటర్ ఉంటుంది, కానీ ఈ కార్కి బ్యాటరీ వాడుతున్నారు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ అ హెల్త్ ఇండికేటర్. అంటే 6 to 8 hours ఛార్జ్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఒక 60 kilometers డిస్టెన్స్ వెళ్ళొచ్చు. అండ్ ఎంత ఆ 6 to 8 hours ఛార్జ్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది మనకి కరెంట్? 3 units వరకు ఛార్జ్ అవుతుంది. 6 to 8 అంటే ఇప్పుడు మామూలుగా మనం డే టైం కూడా పెట్టిన అవసరం లేదు. నైట్ టైం 6 to 8 hours మనం ఎలా పడుకుంటాం కాబట్టి ఆ టైంలో పెట్టేసి పడుకున్నామంటే నెక్స్ట్ డే వీ క్యాన్ యూజ్ ఇట్. ఈ కార్కి క్లచ్ ఉండదు. సో దర్ ఇస్ నో క్లచ్, నో గేర్. ప్రతి కార్లోగా దీంట్లో 3 ఉండవండి, ఓన్లీ 2 ఉంటాయి. ఒకటి యాక్సిలరేటర్ అండ్ నథింగ్ బట్ థ్రాటిల్. అంటే మనం దానిపైన ప్రెస్ చేసిన కొద్దీ అక్కడ దాని నుంచి వచ్చే సిగ్నల్ కంట్రోల్కి వెళ్తుంది. కంట్రోలర్లో ఏం చేస్తుందంటే బ్యాటరీస్ నుంచి హబ్ మోటర్కి వెళ్ళే పవర్ని దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో స్పీడ్ వెళ్ళాలనుకుంటే యాక్సిలేటర్ మ్యాక్సిమం ఇచ్చామంటే స్పీడ్ వెళ్ళిపోతుంది. నార్మల్గా ఇచ్చేస్తే నార్మల్గా. ఇంకోటి ఏంటంటే మనము బ్రేక్ వేయాలనుకున్నాం అనుకో, బ్రేక్ ప్రొవైడ్ చేస్తాం. బ్రేక్ వేసినప్పుడు ఏమంటుందంటే దాంట్లో ఎలక్ట్రానికల్గా పవర్ సప్లై డిస్కనెక్ట్ అవుతుంది. సో మెకానికల్గా బ్రేక్ పడుతుంది. మీ లెక్చరర్స్ సపోర్ట్ ఎలా ఉంది? ఫస్ట్ మాకు టెస్ట్ చేశారు వాళ్ళు. ఈ ఐడియాని రేపు ఫైనల్ ఇయర్ టాప్ సబ్జెక్ట్. సో వీళ్ళు చేయగలుగుతారు, ఈ టాస్క్ని చేయగలుగుతారా వీళ్ళని చెప్పి వాళ్ళు మమ్మల్ని స్టడీ చేసి సో మీకు ఇది బెటర్, సో ఇది తీసుకోండి మీరు. సో వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు. సో చూసారు కదా, దట్ ఈస్ జీనో. మన యంగ్ ఫ్రెండ్స్ అందరూ దే ఆర్ ఆల్ సెట్ టు యూజ్ దిస్ వెహికల్. అందరూ రాసుకుని చూసారు, జీరో ఎమిషన్ వెహికల్. ఈ ఇనిషియేటివ్ని మనం తప్పకుండా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే టెక్నికలీ వీళ్ళు అనుకున్న పాయింట్ని ప్రూవ్ చేస్తున్నారు. టెక్నికల్ బ్యాక్ డ్రాప్స్ చాలా ఉన్నాయి, బట్ స్టిల్ వాటిని వీళ్ళు ఓవర్కమ్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. విల్ యూ డూ ఇట్? విల్ మేక్ ఇట్ బిగ్? విల్ రాక్? వాట్ ఈస్ జీనో? Spirit of perfection. Spirit of perfection. On this note, I'm signing off to Murder Style.